హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా. కళ్యాణ్ పడాల వస్తున్నాడు, కొడుతున్నాడు. ఇది ఎందుకు పెట్టానంటే, నాగార్జున గారి ఫోటో అదంతా ఎందుకు పెట్టానంటే, ఇది నేను ఒక రీల్లో చూశాను అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో అప్పుడే రీల్స్ స్టార్ట్ అయిపోయినాయి, ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినాయి, వస్తున్నాము కొడుతున్నాము అని చెప్పేసి. బేసిక్గా ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇలాంటి హడావిడి ఉంటుంది అనమాట ఫ్యాన్స్లో. ఈసారి హిట్ కొడతాం, ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాం, ఈసారి ఇండస్ట్రీ హిట్ కొడతాం అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కామెంట్లు చేస్తూ ఉంటారు, ఫ్యాన్స్ అందరూ రీల్ చేస్తూ ఉంటారు. కానీ ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఒక విన్నర్కి ఒక స్టార్ హీరో రేంజ్ ఆదరణ ఉండడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని చెప్పాలి. కాబట్టి అది పెట్టారనమాట. సో ఇప్పుడు విషయానికి వచ్చేస్తే అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఇది ఎక్కడ చూడాలి, ఇది ఎలా చూడాలి. ఇది పొద్దున ఒక మాట చెప్పాను అనమాట. బట్ దాని తర్వాత నాకు కొంచెం కామెంట్స్ నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. అదేంటంటే జియో వాడే వాళ్ళకి ఈటీవీ విన్ అనే యాప్ ఏదైతే ఉందో, మన హాట్‌స్టార్ లాగే ఈటీవీ విన్ కూడా ఒక యాప్, సినిమాలు కూడా చూడొచ్చు దాంతో. ఆ యాప్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రీగా ఇవ్వట్లేదంట జియో వాడే వాళ్ళకి. ఇంకా వేరే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ జియో వాడే వాళ్ళకి మాత్రం అది ఫ్రీగా ఇవ్వట్లేదంట. అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటున్నారు. మరి ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది, అది ఈటీవీ విన్ యాప్లోనా లేకపోతే యూట్యూబ్లోనా అనేది కన్ఫ్యూజనే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, రిలీజ్ అయిన తర్వాత రెండింటిలో సెర్చ్ చేయండి. ఎలాగో రిలీజ్ అయిన తర్వాత మనం చూడాలి కదా, కాబట్టి ముందే దాని సబ్స్క్రిప్షన్ తీసి పెట్టుకోండి, నష్టమేం లేదు. ఓకేనా. ఒకవేళ సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ దాంతో రిలీజ్ కాలేదు ఈటీవీ విన్లో అంటే దాన్ని డిలీట్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే దాని సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి, పెద్ద ఖర్చు కూడా రాదు. నాకు స్టార్టింగ్ సబ్స్క్రిప్షన్ ₹5 చూపించింది. ₹5 ఎంతనో, మరి నాకు అది ₹5 సరిగ్గా గుర్తులేదు, ఎంతనో తక్కువ అమౌంట్ చూపించింది, 100 లోపే చూపించింది నాకైతే మాత్రం. సో కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో పెద్ద నష్టం ఏం లేదు. ఒక సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు సబ్స్క్రిప్షన్ ఉంచుకొని తర్వాత అది రిలీజ్ కాకపోతే డిలీట్ చేసేయండి, యూట్యూబ్లో డైరెక్ట్ రిలీజ్ అయితే. ఇది ఇచ్చే సలహా అనమాట. ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మనకి ఎక్కడ రిలీజ్ అవుతుందని, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పెట్టి రిలీజ్ చేస్తే దాని గురించి అప్డేట్ ఇస్తే చూద్దాం అప్పుడు. ఇంకొకటి ఏంటంటే, దీనికి ప్రభాస్ గారు గెస్ట్గా రాబోతున్నారని ఒక ప్రచారం అయితే ఉంది, రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ఇది ప్రచారం మాత్రమే, ఇదైతే నేను కన్ఫర్మ్ అని చెప్పను. ప్రభాస్ గారి చేత రిలీజ్ చేయించాలని ఒక ప్లానింగ్ అయితే ఉందని ఇంటర్నల్ డిస్కషన్స్, ఇంటర్నల్గా ఒక టాక్ అయితే ఉంది. ఒక వ్యక్తి అప్డేట్ ఇచ్చాడు నాకు. కానీ ఇది నిజమో కాదో నాకైతే తెలియదు. ఇది 100కి 100% నేను నిజమని చెప్పను. కానీ తీసుకురావాలని చూస్తున్నారు అన్న విషయం మాత్రం నిజం, ఇదైతే ఖచ్చితం. కానీ వస్తారా రారా, తీసుకురాగలరా తీసుకురాలేరా, ఇదైతే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్, ఆయన వస్తాడో రాడో తెలీదు. ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా మనకి తెలుస్తుంది, అప్డేట్ బయటికి వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ వస్తే మాత్రం చాలా 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 ప్లస్ అవుతుంది కళ్యాణ్ పడాలకి మాత్రం. తను ఎక్కడికో వెళ్ళిపోతాడు. ప్రభాస్ గారు వచ్చి ఆ ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ చేశారంటే మాత్రం ఇంకా కళ్యాణ్ పడాలని ఎవడూ ఆపలేడు, ఏ ఒక్కడు ఆపలేడు. ఎంతమంది నెగిటివ్ చేసేవాళ్ళు చుట్టూ చేరినా కళ్యాణ్ పడాలని ఎవడో ఏం పీకలేడు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా వస్తుంది అప్పుడు. ఇంకా మనకు ఊహించనంత రేంజ్కి వెళ్ళిపోద్ది అనమాట వ్యూస్ అనేవి. నేను 10 మిలియన్ టార్గెట్ పెట్టాను కదా, ఆ 10 మిలియన్ 20 మిలియన్ కావచ్చు, 30 మిలియన్ కావచ్చు, 40 మిలియన్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. టార్గెట్ మాత్రం 10 మిలియన్ అని చెప్పాను. ప్రభాస్ గారు వస్తే మాత్రం ప్రభాస్ గారు ఆ టార్గెట్ యాడికో వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా దానికి ఊహించాలంత సక్సెస్ అయిపోద్ది. సో రావాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఈ అప్డేట్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, చూద్దాం. ఈ ఫంక్షన్ పెట్టేంత వరకు మనం ఆగాలి. ఓకేనా. ఇదే అన్నమాట అప్డేట్స్. మన స్టార్ హీరో రేంజ్ సెలబ్రేషన్స్ అయితే మన కళ్యాణ్ పడాలకు జరుగుతున్నాయి. ఇంకా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఓకేనా.